రైట్. ఏపీ శాసన మండలిలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మీరు చర్చించండి అని చెప్తే మంత్రి గారికి ప్రసంగించకుండా అడ్డుకుంటున్నది ఎవరో మీరే శాసన మండలిలో చూశారు అధ్యక్ష. అదే విషయాన్ని నిన్న మా శాసనసభ వ్యవహారాలు ఎప్పటికైనా వాళ్ళకి తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడుతున్నారు. వాస్తవాలు వస్తాయని ఎప్పటికీ మేము వెనక్కడం లేదు. మీరు వెంటనే అధ్యక్ష మీరు వెంటనే బిఎస్సిని పిలిపించండి, బిఎస్సిని పిలవండి. మా సభ్యులందరూ కూడా ఒకరు కాదు అధ్యక్ష, ఎంతమంది సభ్యులు ఉన్నారు అందరూ తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు బిఎస్సి పిలండి. 4వ తారీఖు, ఒక రోజు సరిపోకపోతే 5వ తారీఖు, 2 రోజులు సరిపోకపోతే 6వ తారీఖు, 3 రోజులు కూడా తిరుపతి లడ్డూ మీద చర్చిస్తే మా సభ్యులు మా అభిప్రాయాలన్నీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతి దానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి భయపడి పారిపోవడానికి ఈ ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిలవండి. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు అవసరం ఉంటే ఇంకొక రోజు ఎక్కువైనా సరే చర్చించడానికి వాస్తవాలన్నీ రాష్ట్ర ప్రజానీకానికి, హిందూ సమాజానికి తెలియజేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్షుడు. Papers included in the list of business and deemed to have been laid on the table of the House. Now question of వాయిదా తీర్మానం. తిరుపతి లడ్డు ప్రసాదం అంశం గురించి చర్చించడానికి సభ్యులు ఆర్ రమేష్ యాదవ్, శ్రీ కేజీఆర్ భరత్, సిపాయి సుబ్రహ్మణ్యం ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. నౌ క్వశ్చన్ అవర్. క్వశ్చన్ నెంబర్ 14414 నాదెండ్ల మనోహర్ గారు. అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తరఫున ఈ సమాధానం సభ ముందు ఉంచుతున్న అధ్యక్ష. పంచాయతీరాజ్ విభాగంలో ప్రతిష్టాత్మకమైన చేపట్టే కార్యక్రమం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రతి సందర్భంలో కూడా పంచాయతీ వ్యవస్థని బలోపేతం చేయడం కోసం, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి షార్ట్ డిస్కషన్ సందర్భంగా సభ పునఃప్రారంభమైనప్పుడు క్వశ్చన్ అవర్ను డీమ్డ్ చేసిన తర్వాత కూడా అధికార పార్టీ సభ్యులు రూల్స్కి విరుద్ధంగా క్వశ్చన్ అవర్ను జరిపించాలని అడిగి లడ్డూ ప్రసాదం చర్చను అడ్డుకునే ప్రయత్నం చేయడం విచారకరం. అదే సందర్భంలో ఫైనాన్స్ మినిస్టర్ గారు నాపై కొన్ని సత్యదూరమైనటువంటి ఆరోపణలు చేయడం కూడా కరెక్ట్ కాదు. షార్ట్ డిస్కషన్ కొరకు ప్లీజ్ జరిపే సన్నాహక చర్యల్లో భాగంగా సెక్రటరీ జనరల్ ఆ సంబంధిత శాఖ ముఖ్య కార్యదర్శికి షార్ట్ డిస్కషన్ టాపిక్పై నోట్స్ కొరకు పంపినటువంటి ప్రతిని చూపించి స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను అంగీకారం తెలిపిన పత్రంగా నమ్మబలికే ప్రయత్నం చేసి సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అది కూడా కరెక్ట్ కాదు. ఈ విధంగా అధికార పక్ష సభ్యులే సభలో చర్చను అడ్డుకోవటం మంచి సాంప్రదాయం కాదు. సభా గౌరవాన్ని కాపాడవలసినటువంటి ఇరుపక్షాల సభ్యులు పెంపొందే గౌరవం, సభ గౌరవం పెంపొందే విధంగా ఇరుపక్షాలు నడుచుకోవాలని తెలియజేసుకుంటా ఉన్నా. ప్లీజ్ సార్, దాని మీద వద్దండి సార్, ఇంకొద్దండి. ఐఎమ్ అనౌన్స్ టు ద హౌస్ ఐ హ్యావ్ received the following message from the Honorable Speaker, Andhra Pradesh Legislative Assembly. In accordance with Rule 123 of the Rules of Procedure and Conduct of Business in the Andhra Pradesh Legislative Assembly, I transmit a copy of each of the following bills as passed by the Legislative Assembly on 26th February 2026 and signed by me. The Andhra Pradesh Assigned Lands Provision of Transfers Amendment Bill 2026, LA Bill number 10 of 2026. Second, the Andhra Pradesh Gram Sachivalayams and Ward Sachivalayams, Gram Sachivalayams Amendment Bill 2026, LA Bill number 11 of 2026. The above bills are before the House.
సరే ఇంకా దాన్ని మీరు దాన్ని ఇంకా చేయాలి, చేయని ఇంకా మీరు ఇన్సల్ట్ చేయాలనుకుంటే మాత్రం అది కరెక్ట్ కాదు. చర్చికి రాకుండా అడ్డుపడుతున్నటువంటి విధానం యావత్ సమాజం చూస్తుంది అధ్యక్ష. మేము సిద్ధంగా ఉన్నాము. 4వ తారీఖు, 5వ తారీఖు, 6వ తారీఖు, 7వ తారీఖు మీరు ఎన్ని రోజులు చర్చించడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. దాని మీద మా సభ్యులందరూ అభిప్రాయం చెప్పడానికి, మాకు మాట్లాడడానికి మీరు అవకాశం ఇవ్వండి. ఇంత అసమర్థ ప్రతిపక్షాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఒక ఇష్యూని లేవనెత్తడం, ప్రభుత్వం పైన బురద జల్లడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. మేము సిద్ధంగా ఉన్నామన్నా సరే ఈరోజు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి ఇలాగా సభ జరగకుండా చేస్తున్నారంటే వీళ్ళకి సరుకు లేదు. వీళ్ళు చేసినటువంటి మొత్తం కార్యక్రమాలన్నీ బయటకు వస్తాయని భయపడే లేదని చెప్పి తెలియజేస్తున్నారు. లడ్డూపై చర్చ లడ్డూపై చర్చ లడ్డూపై చర్చ లడ్డూపై చర్చ